ఏదైనా హెల్ప్ కావాలి మేడం? ఏదో మంచి గిరాకీలా ఉంది, ఈజీగా 100 అయినా కొట్టేయచ్చు. ఫ్రమ్ కాశ్మీరా మేడం? కాదు, మన తెలుగు వారే. రంగు చూసి కంగు తిన్నాను మేడం. ఈ కాశ్మీర్ యాపిల్ రంగు మన తెలుగు వారు ఎవరుకుంటుంది చెప్పండి? రండి. మీదేదో రాజవంశం అయింటుంది మేడం. తిరుమల ఎక్స్ప్రెస్ దిగారు కదా, అంటే తిమ్మ సముద్రం రాజా వారి సంతత అయింటారు. నో, మీకు ఇష్టం లేకపోతే చెప్పక్కర్లేదు మేడం, కానీ నాకంతా తెలిసిపోయింది. నా సర్వీస్ లో చాలా మంది రాజులు మీట్ చేశాను. నేను కూడా రాజునే, అంటే నా పేరు రాజు. మీలాగా మహారాజుని కాదు, మామూలు రాజుని. ఏది అప్పల రాజు, గవర్ రాజు, బంగారు రాజు ఆ టైప్. క్రికెట్ ప్లేయర్ వెంకటపతి రాజు ఎప్పుడు వచ్చినా సెంటిమెంట్ అని నా టాక్సీ వదలడు మేడం. టెన్నిస్ ప్లేయర్ అమృతరాజు కూడా అంతే, నేను లేనిదే దర్శనమే చేసుకోడు. మీరు పదండి మేడం, మీకు తగిన బ్రహ్మాండమైన రాజ్భవన్ లాంటి హోటల్లో రాయల్ సూట్ ఇప్పిస్తాను. రండి రండి మేడం, రండి. ఈ ఊర్లోకెల్లా ఇదే కాస్ట్లీయెస్ట్ హోటల్ మేడం. చూడండి, ఫుల్ గ్రానైట్. రండి. నమస్కారం సార్. ఏసీ కండిషన్ ఉందా? వెరీ గుడ్. లిఫ్ట్ బాయ్ స్ప్రే చేసి ఉంచు. మేడం, ఈ హోటల్లో నేను ఎంత చెప్తే అంత, నాకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది మేడం. వెరీ గుడ్ హోటల్. మేడం, ఇతను మేనేజర్, పేరు నాగరాజు, నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. ఇదో నాగరాజు, ఈ మేడం రాయల్ ఫ్యామిలీ అయ్యా, తిమ్మ సముద్రం రాజవంశానికి చెందిన రాకుమారి. ఇలాంటి ప్యాలెస్ హోటల్స్ ఈవిడికి చంద్రగిరి, ఉదయగిరి, వెంకటగిరిలో చాలా ఉన్నాయి. ఢిల్లీ వెళ్ళిందనుకో పార్లమెంట్ గెస్ట్ హౌస్ ఇవిడే. వాట్ కెన్ ఐ డు ఫర్ యు మేడం? నన్ను అడగవయ్యా, ఆవిడని అడుగుతావేంటి? చూడు, మన హోటల్లో బ్రహ్మాండమైన రాయల్ సూట్ ఒకటి అరేంజ్. ప్రస్తుతానికి ఖాళీ లేవు. ఖాళీ చేసుకోలేయా? చూడు, మన హోటల్ గురించి చాలా గొప్పగా చెప్పానే బాబు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అయితే ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తారా? వెయిట్ చేస్తాం మేడం, ఓన్లీ 10 minutes. అలా కూర్చోండి. చూడు, పొద్దింకులు, దోమలు, వాటర్, కరెంట్ ప్రాబ్లం లేకుండా చూసుకో. అన్ సీజన్ కనుక బొద్దింకల వరకు గ్యారంటీ ఇవ్వగలం. గట్టిగా అరవకే బాబు, పరువు పోద్ది. ఆ గ్యారంటీ కూడా ఇవ్వలేమని నాకు తెలుసులే. ఈ హోటల్లో రూమ్ దొరకడం చాలా కష్టం మేడం. పెద్ద పెద్ద రాయల్ ఫ్యామిలీసే ఇక్కడ రూమ్ కోసం కొట్టుకు చేస్తారు. టోటల్గా నా ఇన్ఫ్లుయెన్స్ తో మేనేజ్ చేశాను. మేడం, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు. ఆలోచించరు, దానికేముంది. 5-10 నిమిషాల్లో రూమ్ ఇచ్చేస్తారు. నేను మాట్లాడానుగా. నేను బయలుదేరినా మేడం. మళ్ళీ ఇంకో ట్రైన్ వస్తుంది, అందులో ప్యాసింజర్లు వస్తారు. నేను వెళ్ళాలి. ఇది నా ప్రొఫెషన్, ఆదాయం, వృత్తి, ఫుడ్ మీకు కాబట్టి కన్సెషన్. మేడం, ఈ డబ్బు చాలదా? చాలు మేడం, చాలు. రేపు పొద్దునే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. మీకు ఏదైనా కావాల్సి కబురెట్టండి, మేనేజర్కి నా అడ్రస్ తెలుసు. వస్తాను మేడం. మేడం, ఇది నా పేమెంటేగా? వస్తాను. ఏమాయ్, టీ బిల్లు బాకీ ఎంత? 83 రూపాయలు రా. సంవత్సరం అయింది, సగమైనా కట్టరా. సగమా? చిచి, మొత్తం ఉంచుకో. చిల్లర లేదురా. చిల్లర ఎవరికి కావాలా? బ్యాలెన్స్ మొత్తం టిప్పు కింద ఉంచుకో. రాజు, ఇది దొంగ నోటు కాదు కదా? రాజవంశం నోటు రాది. అబ్బా, టేక్ ఇట్. బావా, ఏంటి బావా ఇది? ఇంపోర్టెడ్ విస్కీ రా, బేవర్స్, ఫుల్ బాటిల్. రేయ్, కావలసిన తాగు, చాలకపోతే చెప్పు, ఇంకోటి తెప్పిస్తా. చపాతి, చికెన్ 65, మటన్ 85, ఫిష్ 92. ఇవన్నీ ఎలా వచ్చారా నీకు? పైనుంచి కురిసారా, లేకపోతే కొంటే వస్తాయిరా. రెడీ క్యాష్. ఒరేయ్, నేను నీలాగా డబ్బులు దాచుకుని పక్కోడు పళ్ళెంలో అడుక్కు తినేవాడిని కాదురా. 500 రూపీస్ సింగిల్ నోట్ ఎప్పుడైనా చూసావా? ఎలా వచ్చిందిరా ఇది? చీటింగా, ప్రింటింగా? ప్లాట్ఫారం మీద జంపింగ్. రాజయోగం అంటారే, అది రాజగ్రహ యోగం, గ్రహ రాజయోగం. ఈ రాజాకు పట్టిన గొప్ప యోగం. తిరుమల ఎక్స్ప్రెస్ నుంచి తిమ్మ సముద్రం రాజకుమారి గజ్జె గల్లు మనగా, నా గుండె జల్లు మనగా, రాజహంసల రైల్వే ప్లాట్ఫారం మీద జంపింగ్, నన్ను జంపింగ్. ఆత్రే లెవెల్లో చెప్పకరా, నాకు అర్థమయ్యేలా చెప్పరా. ఏమి టీవీ, ఏమి హోదా, ఆ కళ్ళు రాజరత్నాలు. అసలు ముక్కు గురించి చెప్పనే అక్కర్లేదు. ముక్కే లేదా? లేకపోవడం ఏమిట్రా? రాజ ముక్కు, రాజముఖం, రాజ పెదవులు, రాజ మెడ, రాజ నడక, టోటల్ ఫిగరు రాజ రజనం. చెప్పకరా బాబు, కింద నుంచి వణుకొచ్చేస్తుంది. చెప్పాలి,
నువ్వు వినాలి. ఆ అమ్మాయి మన ఇడ్లీ స్టైల్ కాదు రోయ్, మొత్తం అంతా ఇంగ్లీష్ స్టైల్. మనం కూడా స్టైల్కి ఏం తక్కువ కదలే. చంపేశా. మన స్టైల్ చూసి అమ్మాయి ఇంగ్లీష్లో ఏమందో తెలుసా? ఓ హ్యాండ్సమ్ మైండ్ వుడ్ యూ టుమారో ఫాకీజా. ఓ నీకు ఇంగ్లీష్ రాదుగా, నీకు తెలిసింది రెండు మాటలు, వెల్కమ్ టు తిరుపతి, నైస్ టు మీట్ యు అని. నీకేం అర్థం అవుద్ది? అసలు ఆ మాటల్లో అర్థం ఏమిటో తెలుసా? నువ్వు నాతో నా కోటకు వస్తావా, నా ఉద్యానవనంలో నిన్ను పెంచుకుంటాను లేదా ఉంచుకుంటాను అని. అయ్యో ఆ తర్వాత తన రాజవేళ్లతో ఈ రాజా చేతిని గోకి 1000 రూపాయలు పెడుతూ అంది, రేపు ఉదయమే నువ్వు రావాలి, నువ్వే నన్ను లేపాలి, నేను నిన్ను నువ్వు నన్ను. ఒక్కసారి అక్కడ దాకా వచ్చి ఆగిందిరా. క్లిక్ కొట్టే టయానికి ఆగిపోయింది ఏంట్రా బాబు? ఒరే 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 ఒరే, ఆ హంస ఏ హోటల్లో దిగిందో కొంచెం చెప్పరా. ఏమిటి ఉద్దేశం? 2 రాజ్య ఫోటోలు తీసుకునే అవకాశం కల్పించరా. ఒరేయ్, ఆ అమ్మాయిని నేత్రాలు చూసిందంటే మళ్ళీ నా మొహం కూడా చూడదురా బాబు. అన్నట్టు మర్చిపోయాను, రేపు పొద్దున్న మేము సింగపూర్ వెళ్ళొచ్చు. సింగపూర్, పెద్దాపురం పిఠాపురం కాదు రోయ్, సింగపూర్. మేము వెళ్ళాక ఎలాగూ నీ డొక్కు కెమెరా కూడా పోయి అలిపిరి దగ్గర పులిపిరి పాటలు పాడుకుంటూ బీపీలా అడుక్కు తింటుంటావు. అప్పుడు నేను బిపిపి ద్వారా సింగపూర్ నుంచి సింగపూర్ డాలర్స్ నీకు పోస్ట్ లో ధర్మం చేస్తాను. సార్ ఎవరక్కడ? ఏమిటి? హోటల్కి రమ్మని చెప్పారు సార్ మిమ్మల్ని. ఇప్పుడేగా వచ్చింది, అప్పుడే నన్ను చూడాలనిపించిందా రాజకుమారికి? గుడ్ నైట్ సగం సగం మింగేసి చెప్పినప్పుడే అనుకున్నాను నన్ను మళ్ళీ పిలుస్తుందని. ఒరే బేవర్సు, నేను రాజకుమారిని చూడడానికి హోటల్కి వెళ్తున్నాను, తోడుగా ఉండమంటే ఉండిపోలు మరి. అక్కడే భోజనం, అక్కడే నిద్ర, అక్కడే అక్కడే నువ్వు బాధ తట్టుకోలేవని తెలుసు కాబట్టి ఫుల్ కొట్టి ఫ్లాట్ అయిపో. ఫ్రెండ్గా ఇంతకంటే నేనేం చేయలేనురా. గుడ్ నైట్. ఆ జంపలు అక్కడి పంప, ఆ పంపలు అక్కడి జంప. అద్దా ఏమిటయ్యా, ఏమిటి గొడవ? నువ్వేగా ఈవిడ గారిని ఇక్కడికి తీసుకొచ్చావు. హోటల్ మొత్తం ధ్వంసం చేసింది. చూడు రాజకుమార్ని, వెళ్ళడుగు. ఏమైంది మేడం? ఏమిటిదంతా? నాకు రూమ్ ఇస్తానని కూర్చోబెట్టి రూమ్ ఇవ్వలేదు. ఇదిగో రూమ్ లేకపోతే లేదని చెప్పాలి, అంతేగాని ఇలా కూర్చోబెట్టి విసిగించకూడదు. ఇదేమి శ్రీవారి ధర్మసత్రం కాదు తయారుగా రూమ్ ఇవ్వడానికి. డబ్బు లేకుండా రూమ్ ఎవడిస్తాడు? డబ్బు లేదని ఎవరన్నారయ్యా? ఆవిని అడుగు. డబ్బు లేదన్నారా మేడం? నేనా? నేను అనలేదే. ఈ పద్ధతే నాకు నచ్చదు. అనవసరంగా నాతో వేళకోళాడదు నాగరాజు. ఆవిడ చెప్పేది పూర్తిగా విను ముందు. ఏమన్నారు మేడం? ఏం లేదు, చంద్రమండలం చీఫ్ మినిస్టర్ మా మావయ్యే, ఆయనకి బిల్లు పంపిస్తే డబ్బిస్తాడన్నాను. అదే అంతే కదయ్యా, వాళ్ళ మామకి బిల్లు పంపించచ్చుగా. కావాలంటే ఫోన్ చేసి కనుక్కో చంద్రమండలాన్ని. మీ మామయ్య ఎవరన్నారు? చంద్రమండలం చీఫ్ మినిస్టర్. చంద్రమండలం చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టరా? చీఫ్ మినిస్టరే చంద్రమండలం చీఫ్ మినిస్టర్. చంద్రమండలానికి. ఆ మాట చెబితే ఈ గాడిదేమన్నాడు, మీ మావది కాది హోటల్ అన్నాడు. మరి మీ మావదిరా గాడిదా అని నేను అడిగానా? అప్పుడు వాడు ఏయ్ వసే అని మొదలెట్టాడు. నాకు మండుకొచ్చి పోరా కొత్తం అన్నాను. మధ్యలో ఇంకొకడొచ్చి నన్ను కొట్టబోయాడు. ఈ గొడుగు తీసి వాడి పొట్టలు ఒకే పోటు నా గొడుగు లక్కబోయాడు. ఫ్లవర్ వేసి తీసి హడేలమనిపించాను. అప్పుడు నన్ను గట్టిగా రెక్కలు విరగదీసి పట్టుకోబోయాడు ఒకడు. టెలిఫోన్తో వాడి బుర్ర చితగొట్టాను. అప్పుడు మరొకడు వచ్చి చెప్పాడు, బుర్ర పగిలినోడే ఈ హోటల్ ప్రొపరేటరట. అయితే నాకేంటంట, మా మావయ్య చంద్రమండలం చీఫ్ మినిస్టర్ అంతే. వాడిని, వాడి బాబుని, వాడి తాతని, వాడి ముత్తాతని కలిపి రేవెట్టి తిట్టేశాను. పోలీసులు పిలుస్తానన్నాడు. నాకు మండుకొచ్చి ఈ పక్కనే ఉన్న పూల తొట్టి లేదు, పూల తొట్టెత్తి వాడి గుండె మీద మరొక పడేలు అంతే. వాడు మరి చెయ్యెత్తలేదు, కళ్ళెత్తలేదు, కాలెత్తలేదు. వాడిని తీసుకుని హాస్పిటల్కి మోసపోయారు అంతే. నేను ఇంకేం చేయలేదు. మేడం 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 పిచ్చా పిచ్చి. అవును, నన్ను చాలా మంది అడుగుతున్నారు పిచ్చా అని. నాకు పిచ్చా. ఇప్పుడు ఏం చేయమంటావు నాగరాజు? నువ్వు తెలిసిన వాడివని పోలీసులు పిలవలేదు. ముందు నష్టపరిహారం చెల్లించాడు. మీ దగ్గర డబ్బు ఏమైనా ఉందా మేడం? ఉంది. ఇదిగో. 10 రూపాయా? అవును, అంతా నీకే ఇచ్చేసానుగా. ముందు రూమ్ ఇవ్వను. దరిద్రాన్ని ఇక్కడికి తీసుకుపో. ఇంకా ఏం నాశనం చేస్తున్నావు? దాన్ని దరిద్రం అంటావా? తీసుకుంటావా? పోలీసులు పిలవమంటావా? బాబు నిన్ను ఉండు. ముందు ఇక్కడి నుంచి పదమ్మా. మా తల్లి పదమ్మా, మా ఇంటికి వెళ్దాం. పద.
ముష్టి 1000 రూపాయలు పెట్టుకుని రాజకుమారి పోజులు ఎలగబెట్టావు. ఏం తల్లి, పల్లికిట్టే బంగారం ఒలిగిపోతుంది అన్నట్టు ఆ ఊ ఆహా అని పోజులు కొట్టావు. ఇందుక స్టార్ హోటల్లో దిగబోయావు. అదేమన్నా నీ బాబుగాడు వెళ్ళనుకున్నావా? నేనేమనుకోలేదు, అన్ని నువ్వే అనుకున్నావు. దద్దమ్మ. నేను దద్దమ్మను? అవును దద్దమ్మవే. నేను దద్దమ్మనే. నువ్వు ఇంగ్లీష్ దొరసాన్ లాగా అద్దె డ్రెస్ లో వచ్చిన మొద్దమ్మవి. నేను నీకు ఉడతలు పట్టే వాళ్ళ కనపడుతున్నానా? ఉడతలు పట్టమంటున్నావు? అయితే నేను ఇచ్చిన డబ్బు నాకు తిరిగి ఇచ్చేసి అప్పుడు పో. ఇస్తా, ఇంటి దగ్గర ఇస్తా. అమ్మో, ఈ కంచరగాడి బరువు కూడా చాలదు, నిన్ను కూడా ఎత్తుకోవాలా? ఈ విషయం ముందే తెలుసుంటే టాక్సీ తెచ్చినవాడిగా మోతాను తప్పేది. అబ్బా అమ్మా రాజకుమారి, ఈ పెట్టిలో ఎన్ని రాజ్యాల రత్నాలు ఉన్నాయి తల్లి? మెడ వంగిపోతోంది. మొయ్యోయ్, కూలి పడేస్తాం. ఏయ్ రాజకుమారి, రత్నాలు మాణిక్యాలు కూడబెట్టినట్టు రాళ్ళు పెట్టావు పెట్లో. నేను ఆడుకునే రాళ్ళన్నీ కింద పడేసావు. ఎత్తు. నీ రాళ్ళు మట్టి ఇసుక సున్నం మోయడా నాకేం పట్టింది? నే ఎత్తను. ఎత్తుతావా లేదా? నే ఎత్తను. ఎత్తుతావా లేదా? ఎత్తరా. ముందు వాటిని ఎత్తుతావా లేదా? నిన్నెత్తి పాపనాశనం గుండెలో పడేస్తాను. నా డబ్బు గుంజుకుని నా పెట్టి పగలగొట్టి నన్ను కొడతానంటావా? నా డబ్బు నాకు ఇచ్చి, నా డబ్బు నాకు కావాలి. ఆపమ్మా తల్లి, తల్లి ఆపమ్మా. వెళ్ళండి వెళ్ళండి, అందరు చూస్తున్నారు. అమ్మా నేను రోడ్డు మీద బతికేవాడిని, రేపు నా ట్యాక్సీ ఎవరెక్కరమ్మా? ఆపమ్మా. వద్దు, నేను రాళ్ళు ఎత్తానుగా, కావాలంటే నిన్ను కూడా ఎత్తాను. ఇది కావాలి. పట్టుకో. రాజకుమార్ ఇంటికి తీసుకొచ్చేస్తున్నాడు, మనం కూడా చిన్న టచ్ ఇద్దాం. బావా, నువ్వు చెప్పిన రాజకుమారి ఈ అమ్మాయేనా? హలో మేడం, వెల్కమ్ టు తిరుపతి. నైస్ టు మీట్ యూ. నా చేయి పట్టుకుంటావరా? కొండముచ్చు 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 కొండముచ్చు. బావా, దీనికి ఏమైనా పిచ్చా? మరి తిక్క సముద్రం రాజకుమార్ని తిమ్మ సముద్రం రాజకుమార్ అన్నావు. నిజంగా అది పిచ్చిదేరా? అయ్యో, నువ్వు ఒక్కడే పారిపోతేలా? మన ఇద్దరం కలిసి దాన్ని తెరవేద్దాం. ఓ 1000 రూపాయలు ఇచ్చే దాన్ని ఎలాగో పంపించేస్తాను. నీకు ఈ శాస్తి జరగాల్సిందేరా. ఏమి స్టైల్ కొట్టావురా? నేను అలిపిరి దగ్గర పులిపిరి పాటలు పాడుకుంటుంటే నువ్వు సింగపూర్ వెళ్ళి విపిపి ద్వారా నాకు సింగపూర్ డాలర్స్ పోస్ట్ లో ధర్మం చేస్తావా? నన్ను 10 పైసలు అడగకుండా ఆ పిచ్చిదాన్ని ఇంట్లోంచి పంపిస్తారా చాలు. బావా, నా బావా బిజినెస్. గంట క్రితం ఏ లెవెల్లో మాట్లాడావురా? రాయల్ సూట్ లో రాజయోగం, భోజనం అక్కడే, నిద్ర అక్కడే, అక్కడే అక్కడే అనుభవించరా. సాయం చేస్తావా? ఈ రాత్రికి దాన్ని ఇక్కడే ఉండి. ఈ రాత్రికా? ఇక్కడ ఏ గొడ్డలో తీసుకుని నా తలనరికి కొబ్బరి ముక్కలు తినేస్తుందిరా బాబు. అసలే నాది పీత ప్రేను. ఇప్పుడు ఏం చేయమంటావరా? దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా వదిలేరా. దానికి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చే పంపించేస్తాను. నా దగ్గర లేవు. అయితే ఇచ్చేవరకు ఇక్కడే ఉంటుంది. దూరంగా ఉండరా, అది ఎక్కడ కలుస్తుందో దానికే తెలీదు. ఏమిటి? నువ్వు ఇక్కడ ఆడుకుంటుండు, నేను వెళ్ళి బిర్యానీ చికెన్ కుర్మా పట్టుకొస్తాను. త్వరగా పట్టారా బాబు, లేకపోతే ఆ పావురాలు పీకలు కొరుకు తినేలా ఉంది. నాకు 2 ఐస్ క్రీములు తెచ్చి పెట్టవా? 2 చాలా? ఇంకేం దొరుకుతాయి? గాడిది గుడ్డు. అయితే ఆ గుడ్డుతో 2 ఆమ్లెట్లు వేయించుకురా. ట్రై చేస్తా. అలాగే ఒక పెద్ద ప్లాస్టర్ పట్టుకురారా, దీన్ని నోటికి వేయాలి. అమ్మా